హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి శుభవార్త అండి. కార్డు ఎవరికైతే రాలేదో వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. మొత్తం ఎంతమందికి వచ్చింది, ఏ విధంగా సర్వే చేశారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నా ఓల్డ్ ఛానల్ అయితే డిలీట్ కాబోతుంది కొన్ని డేస్లో. ఈ కొత్త ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కొత్త రేషన్ కార్డులు వచ్చేసి సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 6,68,000 కుటుంబాలతో ప్రాథమిక జాబితా అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క జాబితాని జిల్లాలకు పంపించడం జరిగింది. ఈ నెల 20 నుంచి 24వ తారీఖు వరకు గ్రామ సభలో ఎవరెవరికి రేషన్ కార్డు వచ్చింది అని అక్కడ లిస్టు పెట్టడం జరుగుతుంది. ఒకసారి గ్రామంలో ఉన్న అందరు ప్రజలు చెక్ చేసి వీళ్ళకి నిజంగానే అర్హులా లేకపోతే ఏదైనా తప్పు దొర్లిందా అని చెక్ చేసిన తర్వాత ఫైనల్ది రిలీజ్ చేసి 26వ తారీఖు నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా మనకు కొత్త రేషన్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రేషన్ కార్డ్ ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే అన్నిటికీ రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డే కావాలి, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావాలంట రేషన్ కార్డే పెట్టాలి, 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ కావాలన్నా రేషన్ కార్డు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కూడా రేషన్ కార్డు. ఈ విధంగా అన్నిటికీ రేషన్ కార్డే ప్రామాణికం కాబట్టి చాలామంది రేషన్ కార్డు కోసం అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఎక్కువ కార్డులు ఈ ఫస్ట్ 5 జిల్లాలలో అప్లై చేసుకున్నారు. హైదరాబాద్లో వచ్చేసి 83,285. ఈ విధంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెంలో 29,141. అతి తక్కువగా అప్లై చేసుకున్న జిల్లాలు వచ్చేసి వనపర్తి, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జనగాం. సో ఈ కొత్త రేషన్ కార్డులు మనకు 26వ తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకాలతో కూడిన లేఖ రూపంలో కొత్త కార్డులు ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కొత్త కార్డ్స్ అయితే రెడీ చేయడం జరుగుతుంది. సో ఈ రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం నెలకొంది. ఎందుకంటే కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టుల్లో తప్పిదాలు జరిగాయి. అర్హత ఉన్నోళ్లకు సగం మందికి పేర్లు రాలేదు. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నోళ్ళు అనర్హుల పేర్లుగా వచ్చాయి. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 12,60,000 మంది అప్లై చేసుకున్నారు. ఇప్పుడు లిస్టులో పేరు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అర్హులు, అంటే మేము సమగ్ర కుటుంబంలో అప్లై చేసుకున్నాము, మాకెందుకు ఇవ్వలేదని చాలామంది అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. అందుకే గవర్నమెంట్ ఎవరికైతే కార్డు రాలేదో వాళ్ళకు వచ్చేసి గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటి? రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. జాబితాలో పేరు లేని వాళ్ళు ఆందోళన చెందొద్దని, గ్రామ సభలో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సో ఎవరికైతే ఇప్పుడు కార్డు రాలేదో వాళ్ళు మళ్ళీ గ్రామ సభలో ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మళ్ళీ కొత్తగా ఇస్తామని అయితే చెప్తున్నారు. కులగణన ఆధారంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక పాత రేషన్ కార్డులు తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఉత్తమ్ స్పందించారు. అలాంటిది ఏమీ ఉండదని, పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేరుస్తామని చెప్పారు. అంటే పాత రేషన్ కార్డులో అంటే మరణించిన వాళ్ళని తొలగిస్తారు, పుట్టిన వాళ్ళని ఎక్కిస్తారు. పాత రేషన్ కార్డులకు ఏ ప్రాబ్లం లేదు. కొత్త రేషన్ కార్డులకు ఆల్రెడీ 26 తారీఖు నుంచి ఇస్తారు. ఇంకా కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే సమగ్ర కులగణనలో అప్లై చేసుకున్నా కూడా రాని వాళ్ళు మళ్ళీ ఒకసారి గ్రామ సభలో వెళ్ళి అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటే మీకు కూడా ఇస్తారు. టెన్షన్ పడవలసిన అవసరం లేదు. బట్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.